3 కిలోల చక్కెర పొంగలి పక్కా కొలతలతో ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ఇది టెంపుల్ స్టైల్ అండి, నెక్స్ట్ లెవెల్లో వచ్చేస్తుంది. వచ్చేయండి, లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 2 కిలోల కంటోన్మెంట్ బియ్యము ప్లస్ 1 కేజీ పెసరబ్యాళ్ళు అండి వేసేసుకుందాము. మొత్తం 3 కిలోలు కలిపితే. చిక్కటి ఆవు పాలు అండి 2 లీటర్లు కాచి చల్లార్చి పెట్టుకున్నవి. ఇలాచీ పౌడర్ 5 గ్రామ్స్ అండి, ఇప్పుడే వేసుకోవాలి. 10 లీటర్ల వాటర్ అండి. గీ ఒక 100 గ్రామ్స్ వేసుకుందామండి. కుక్కర్ క్లోజ్ చేసుకొని 3 విజిల్ పెట్టుకుందామండి. 5 కిలోల బెల్లం పౌడర్ అండి, ఇది మనము ఉడికించుకుందాము తీగపాకం వరకు. షుగర్ 1 కిలో. 2 లీటర్ల వాటర్ పోసుకుందామండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకుందాం ఎలా వచ్చిందో. పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. ఇప్పుడు సపరేట్ చేసుకుందామండి గిన్నెలోకి. బెల్లం పాకాన్ని ఇప్పుడు వడగట్టుకుందామండి. లేదంటే కానీ దీంట్లో వచ్చే రాళ్ళు ఏదైనా చెత్త ఉంటుంది. సో మనం బెల్లం పాకాన్ని ఎప్పుడు వడగట్టుకోవాల్సిందే. పైన ఎంత వచ్చింది చూడండి చెత్త. అలా ఎప్పుడైనా వచ్చింది అనుకోండి, మనం చేసే వంట ఏదైనా సరే స్వీట్ అనేది చెడిపోతుంది అనమాట. మనం స్లో ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి. లేదు హై ఫ్లేమ్ పెడితే మాత్రం ఇది బాయిల్ అయ్యేటప్పుడు ఎగురుతుంది అనమాట. ఎగిరితే మాత్రం కాళ్ళ మీద పడితే తోలు అనేది ఊసిపోతుంది. కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. నందగోకుల్ వారి గీ అండి, ఇది ప్రమోషన్ కాదు, నిజంగా ఈ గీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఆర్డర్ పెట్టుకొని ట్రై చేయండి. ఇదైతే ప్రమోషన్ వీడియో కాదండి. ఇప్పుడు ఒక 1/2 కిలో గీ వేసుకుందామండి. ఇప్పుడు మనకి ఫస్ట్ గీ వేడైపోయిందండి. ఇప్పుడు మొత్తం 1.5 కిలో డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం. డ్రై ఫ్రూట్స్తో పాటు మనము ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటున్నామండి. వేసుకొని స్లో ఫ్లేమ్ మీద బాగా వేపుకోవాలి. ఇప్పుడు వేసుకుందామండి. ఇలాచీ పౌడర్ ఇంకో 5 గ్రామ్స్ లాస్ట్లో వేసుకుందామండి. లాస్ట్లో వేయడం వల్ల ఇంకా ఫ్లేవర్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. వావ్, సూపర్ అరోమా. చూసుకోవచ్చండి, మనం 3 కిలోల చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ లెవెల్లో ఉందండి అరోమా, సూపర్గా వస్తుంది. ఇది టెంపుల్ స్టైల్ అండి. మీరు కూడా ఎప్పుడైనా సరే మన వీడియో చూసి చేసుకోండి, నెక్స్ట్ లెవెల్లో వస్తుందండి. పక్కా కొలతలతో చెప్పాము, మీరు వేరే ఏం చేయక్కర్లేదు. మన వీడియో చూసి చేసుకుంటే చాలు, పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ శివ.